చూసారా బ్రో మూవీ? చూసానండి. ఎలా ఉంది? నేనైతే ఒకటే చెప్తా, మన శంకర వరప్రసాద్ గారు టోటల్లీ బాసిఫైడ్. నేను టోటల్లీ బాసిఫైడ్ అండ్ మెగాస్టార్ మేనియాలోంచి నేను ఇంకా బయటికి రాలేకపోతున్నా. అంత బాగుంది సినిమా. అనిల్ రావిపూడి గారికి ఫ్యాన్స్ పల్స్ తెలుసండి, ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలుసు. బేసిక్గా మనం ఎంత ట్రోల్ చేయని, ఎంత క్రింజ్ అని చెప్పండి, ఎంత జబర్దస్త్ స్క్రిప్ట్లు కామెడీ అని చెప్పండి, కుళ్ళు కామెడీ, రొట్ట కామెడీ అని చెప్పండి, ఎండ్ ఆఫ్ ద డే మనం ఆయన సినిమాని చూస్తాం, ఆయన సినిమాని వెళ్ళి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం. మన ఇంట్లో అమ్మ నాన్నను కూడా పద అనిల్ రావిపూడి సినిమా అని చెప్పి ఆయన సినిమాకి తీసుకెళ్తాం. అంత బాగుంది సినిమా. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటి సార్, మెగాస్టార్గా చిరంజీవి గారిలో ఉన్న అన్ని కోణాలని ఎక్స్ప్లోర్ చేసి తీసుకొచ్చి పిండి చేసి పిప్పి చేసి మన మీదకు వదిలేశారు అనిల్ రావిపూడి గారు. ఆయన స్టైల్, ఆయన గ్రేస్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన కాస్ట్యూమ్స్, ఆయన ఎమోషన్స్, ఆయన కామిక్ టైమింగ్, వాట్ నాట్. తరాలు మారచ్చు, తరానికి ఒక కొత్త హీరో పుట్టుకు రావచ్చు, ప్రతి తరానికి నిలిచిపోయేది మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకు అంటే మన శంకర వరప్రసాద్ సినిమా చూడండి, మీకే అర్థమైపోద్ది. డిసప్పాయింటింగ్ పాయింట్స్ అనేవి ఏమీ లేవండి, ఎక్కడా లేవు. నేను ఒక చెప్తా, డిసప్పాయింటింగ్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ మనకి పీక్ ఎక్స్పెక్టేషన్స్తో ఇచ్చేసారు ఆయన. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచే హుక్ స్టెప్స్ సాంగ్తో మొదలైపోయి మెగాస్టార్ పీక్ కామెడీ టైమింగ్, పీక్ ఎంటర్టైన్మెంట్, కడుపుబ్బా నవ్విచ్చేయడం, ఇదంతా ఫస్ట్ హాఫ్లోనే ఒక మంచి హై ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కొంచెం ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది, ఎక్కడ డిప్ అవ్వదు. సెకండ్ హాఫ్ కొంచెం ఫ్లాట్గా నీట్గా వెళ్తూ ఉంటుంది. అన్న టైంలో ఏంటిది అనుకున్న టైంలో వెంకటేష్ గారు వచ్చేస్తారు, అక్కడ మళ్ళీ హై షురు. సో ఆ సెకండ్ హాఫ్ ఒక స్టార్టింగ్ బిగినింగ్ అనేది ఫ్లాట్ ఉంటుంది. అందరు ఏమంటున్నారు అంటే జోక్స్ చూసుకుంటే అన్ని బోరింగ్ జోక్స్, కొద్దిగా బోరింగ్ ల్యాగ్ ఉందని చాలా మంది అంటున్నారు. మరి ఆ బోరింగ్ జోక్స్ అని అయితే అన్ను, ఫస్ట్ హాఫ్ మొత్తం జెన్యూన్గానే నవ్వుకున్నాము. సెకండ్ హాఫ్లో ఎస్ మేబీ కొంచెం ల్యాగ్ ఉండొచ్చు. ఎందుకు అంటే స్టోరీలోకి వెళ్తూ ఆయన వేరే క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేసే క్రమంలో కొంచెం సినిమా అనేది ఫ్లాట్ అవుద్ది అంతే. బట్ ఎక్కడ కుళ్ళు జోకులు కానీ లేకపోతే బలవంతంగా నవ్విపించడం కానీ ఎక్కడ అయితే నాకైతే కనిపించలేదు. ట్రైలర్ జెన్యూన్గా నవ్వుకున్నా. ఇంకోటి ట్రైలర్ చూసుకుంటే అంటే ఎవరికి అర్థం కాకుండా కట్స్ ఒక మిస్టరీ లాగా కట్ చేసిర్రు. ట్రైలర్ ఎవరికి నచ్చలేదు, చాలా మంది ట్రైలర్ తో డిసప్పాయింట్ అయ్యారు. మరి దీనికి మీరేమంటారు? మూవీకి ట్రైలర్కి ఏమైనా సంబంధం? మూవీకి ట్రైలర్కి సంబంధం లేదండి. నేను ఆడియన్స్ అందరికీ నేను అది చెప్తున్నా, ఎవరెవరైతే ట్రైలర్ చూసి డిసప్పాయింట్ అయ్యారో, నేను కూడా ట్రైలర్ చూసి డిసప్పాయింట్ అయిన వాళ్ళలో ఒకడిని. ఎందుకు అంటే ట్రైలర్లో మనకి జస్ట్ మెగాస్టార్ తాలూకా గ్రేస్ని, ఆయన తాలూకా వింటేజ్ లుక్ని, ఆయన కామిక్ టైమింగ్ని చూపించడం కోసం ఆ ట్రైలర్ అనేది కట్ చేయడం జరిగింది అనిపించింది నాకైతే మాత్రం. బట్ సినిమాలో కంటెంట్ ఉంది, స్టోరీ ఉంది, మంచి స్టఫ్ ఉంది. వెళ్ళండి, మెగాస్టార్ చిరంజీవి గారిని వైబ్ అవ్వండి. అసలు ట్రైలర్కి దీనికి సంబంధం లేదు. వెళ్ళి హ్యాపీగా కడుపుబ్బా మెగాస్టార్ గారు చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ గారిని ఎంజాయ్ చేసి మీరు బయటికి రండి అంతే. అనిల్ రావిపూడి గారు ఆల్రెడీ వెంకటేష్ గారికి ఎక్కడున్నాయండి 100 కోట్ల సినిమాలు, 3 ఇచ్చారు బ్యాక్ టు బ్యాక్. అలానే లాస్ట్ టైం 300 కోట్లు మిస్ అయిపోయారు. ఈ సినిమాతో 300 కోట్లు కన్ఫర్మ్. ఈ సినిమాతో 300 కోట్లు కన్ఫర్మ్. ఫ్యామిలీ ఆడియన్స్ ఆల్రెడీ వీల్ చైర్లు, వాకర్లు పట్టుకొని వచ్చేస్తున్నారండి, ముసలోళ్ళు కూడా. అది అనిల్ రావిపూడి గారికి అవుతుంది, అది అనిల్ రావిపూడి గారికి మాత్రమే సాధ్యం అంతే. ఇంతకు మించి ఇంకేం చెప్పలేను నేను. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది బ్రో? చూసారా మూవీ? మనవర ప్రసాద్ మూవీ చూసాను భయ్య, 2 సార్లు చూస్తాను, ఒకసారి కాదు. నైట్ చూసాను, ఇప్పుడు చూస్తాను. బుర్ర పాడైపోయింది భయ్య సినిమా మాత్రం. పిచ్చెక్కించారు చిరంజీవి గారు, కంబ్యాక్ అయ్యారు మళ్ళీ చిరంజీవి గారు. మళ్ళీ ఎంబీబీఎస్ తర్వాత అంత పిచ్చి కామెడీ చేసే సినిమా ఏదో ఉందో మనవర ప్రసాద్ సినిమా భయ్య. సినిమా ఎట్లా ఉందంటే దీనికి తోడు వెంకటేష్ గారు తోడయ్యారు, పిచ్చెక్కించారు అనమాట, టాప్ లేపిస్తారు సినిమాకి. ఆ డాన్స్ ఏంటి, పాత పాటలకి డాన్స్ వేస్తారు భయ్య, ఇద్దరు కలిపి వెంకటేష్ గారు చిరంజీవి గారు పిచ్చెక్కించేశారు. సంక్రాంతికి ఎలాంటి సినిమా తీసుకెళ్లి ప్రజలకు అప్పచెప్పాలనే సినిమా అనిల్ రావిపూడి మాత్రం నిజంగా తీసి చూపించాడు భయ్య. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఈ సినిమాని చూస్తారు, ఆనందపడతారు, ఎంజాయ్ చేస్తారు భయ్య. భయ్య ఈ సినిమా స్టోరీ సింపుల్గా, దీన్ని మన స్టోరీ గురించి ఆలోచించకూడదు. సింపుల్గా ఏంటంటే ఇద్దరు భార్య భర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టి విడిపోతే ఈ సినిమా ఇద్దరు పుట్టి విడిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది సినిమా స్టోరీ భయ్య. చెప్పాలంటే అనిల్ రావిపూడి మాత్రం స్టోరీ గురించి ఇంపార్టెంట్ పెట్టలేదు, జనాలు థియేటర్ రప్పించాలి, కామెడీ చేయించాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు సినిమాని వినోదం చూడాలనుకుంటున్నారు. ఈటీవీలో జబర్దస్త్ చూడండి భయ్య, 1 గంట సేపు కూర్చొని ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేస్తారు. ఆ విధంగా సినిమా ఎంజాయ్ చేయడానికి థియేటర్ పిలిపించారు నిజంగా అనిల్ రావిపూడి గారు. హ్యాట్సాప్ భయ్య, మీరు చాలా బాగా చేశారు. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది, కామెడీ హైలైట్ సినిమాకి. వెంకటేష్ గారు చిరంజీవి తోడైన తర్వాత పాత పాటలు వస్తాయి భయ్య, డ్యాన్స్ ఇద్దరు కలిపి కుమ్మేస్తారు భయ్య. సినిమాకి కలెక్షన్ పరంగా అయితే సూపర్ భయ్య, 300-400 కోట్స్ వస్తాయి భయ్య పక్కగా సినిమాకి మాత్రం. ఓకే, చూసావా బ్రో మూవీ? ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. సో సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. సో అనిల్ రావిపూడి దొరికేస్తాడని ప్రతిసారి కూడా అంతకు మించి కొడుతున్నాడు తప్ప అసలు దొరికే ఛాన్స్ ఇవ్వట్లేదు.
అండ్ మూవీ విషయానికి వస్తే మాత్రం మెయిన్ పాజిటివ్ అంటే బాస్ గారి టైమింగ్. ఆయన ఏదైతే ఒక స్వాగ్ ఉంటుందో, ఒకప్పుడు వింటేజ్ బాస్ ఎలా అయితే ఉండేవాడో అలా మళ్ళీ అలా గుర్తు చేశాడు. అండ్ మెయిన్ ఇంకొక పాజిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే వెంకీ గారి సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి హిలారియస్గా పడ్డాయి. అక్కడ వరకు ఒక లెక్క, ఆ తర్వాత ఒక లెక్క అన్నట్టు ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అండ్ వీటన్నిటికంటే మెయిన్ ఏంటంటే మనం చిరుగారి దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఒక డాన్స్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తామో, మనం వచ్చిన 20 minutesలోనే మన పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేసిన అనిపించింది. ఆ హుక్ స్టెప్తో అయినా, లేదంటే శశిరేఖలో ఆ కొరియోగ్రఫీ సాంగ్స్ ఇదైనా సరే, లేదంటే క్లైమాక్స్లో వచ్చే వాళ్ళిద్దరి బిట్ సాంగ్స్ అయినా సరే ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. అండ్ అది కాకుండా మనం ఏదైతే ఆయన ఒక సంక్రాంతికి ఎక్స్పెక్ట్ చేస్తామో, ఒక 2.5 hours అలా థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేయాలని ఒక ఫ్యామిలీతో వస్తామో, దానికైతే 200% న్యాయం చేశాడు. ఎక్కడ జనరల్గా మనం రాయపూడి మూవీస్లో ఒక ల్యాగ్ కానీ లేదంటే ఒక క్రింజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ అలా ఏం లేకుండా సినిమాకి ఓన్లీ నెగిటివ్ అంటే స్టోరీ ఆల్రెడీ మన విశ్వాసం, తులసి లేదంటే డాడీ మూవీస్లో ఆల్రెడీ చూసేసిన స్టోరీనే. కాకపోతే దానికి యాడ్ చేసిన ట్రీట్మెంట్ అయినా ఎంటర్టైన్మెంట్ చాలా కొత్తగా అనిపించింది. మీరు ల్యాగ్ అంటారా, ఎక్కడ కూడా అసలు ఫోన్ తీద్దాం అన్న మూమెంట్ ఎక్కడే లేదు. మేబీ డల్ అయిందేమో, ఎంటర్టైన్మెంట్ డల్ అయిందేమో కానీ ల్యాగ్ అయితే కాదు. సో కంప్లీట్గా 2.5 hours అలా కూర్చోబెట్టాడు. చాలా మంది ఏమంటున్నారు అయితే బయట ఈ F2 స్టోరీ, దీని స్టోరీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది కానీ కొద్దిగా అక్కడ క్యారెక్టర్స్ చేంజ్, కొన్ని జోక్స్ చేంజ్ అని అంటున్నారు. అదే చెప్తున్నా, స్టోరీ అయితే యాజ్ ఈజ్గా విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని రీమేక్ చేసినట్టే ఉంటుంది. స్టోరీ వరకు అదే. కాకపోతే కొత్తగా ఏముందంటే ఆయన ఒక వింటేజ్ బాస్ మనం ఏదైతే మనం 20 years బ్యాక్ ఒక టీవీలో చూసుకొని మురిసిపోయే వాళ్ళమో మళ్ళీ ఆ వింటేజ్, ఆ కామెడీ టైమింగ్ అయితే తీసుకొచ్చాడు. ఎవరు వాడుకోలేదు. ఈవెన్ సంక్రాంతి MBBSలో ఒక కామెడీ టైమింగ్ ఉంటుంది, గ్యాంగ్ లీడర్లో ఒకటి ఉంటుంది, గరానా ముగ్గురులో ఒకటి ఉంటుంది. వీటన్నింటినీ కంబైన్ చేసి ఒక సినిమాలో పెట్టడం అనేది తక్కువ మాటలేం కాదు. అనిల్ రావుపూడి చెప్పి మరీ కొట్టాడు. హీరోయిన్ గురించి ఏమైనా చెప్తారు? ఆవిడ ఫస్ట్ హాఫ్ వరకు చాలా మంచి సీన్స్ పడ్డాయి. లైక్ స్టైలిష్గా, చాలా స్టైలిష్గా చూపించింది. సెకండ్ హాఫ్ కూడా మొత్తం శారీలో ఉండడం వల్ల కొంచెం ఆవిడకి ఇద్దరికి పెద్ద కాంబినేషన్ సీన్స్ అయితే పడలేదు అనిపించింది. ఎమోషనల్ సీన్ కానీ లేదంటే రొమాంటిక్ సీన్స్ కానీ ఏం పడలేదు అనిపించింది. బట్ మొత్తం ఆయన వన్ మ్యాన్ షోస్ అనిపించింది. స్క్రీన్ మీద మీకు ఎంతమంది ఉన్నా సరే ఆయన ఒక్కడే కనిపిస్తున్నాడు. సో దాని వరకు అయితే 100% క్రెడిట్ మొత్తం అనిల్ రావుపూడి గారితే. బ్లాక్ బస్టర్ కాదు, ఇండస్ట్రీ హిట్. ఎలా ఉంది బ్రో మూవీ? మూవీ చాలా బాగుంది. మన శంకర్ వరప్రసాద్ సంక్రాంతికి ఇట్టు కొట్టేసింది, ఇది రాసి పెట్టుకోండి. అంజల్ రావుపూడి గారికి ముందుగా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు ఇట్ల మీద ఇట్లా కొట్టేస్తున్నారు. దీంతో 9వ సినిమా, 9 సినిమాలు బ్లాక్ బాస్టరే. మీరు ఒక రాజమౌళి తర్వాత ఎవరంటే అంజల్ రావుపూడి గారే. ఎందుకంటే అసలు స్టోరీ అండ్ కామెడీ, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నీ చాలా బాగున్నాయి. ఫైట్స్, వెంకీ గారు ఎంట్రీ అన్నీ బాగున్నాయి. నయనతార గారిని ఒక రిచ్, ఒక బిజినెస్ మ్యాన్ లాగా చూపించారు. అసలు ఏమి యాక్టింగ్, ఏమి క్రేజ్, ఏమి లుకింగ్, అసలు చూడండి. అసలు ట్రైలర్కి మూవీకి సంబంధం లేదు. ట్రైలర్లో కొంచెం ల్యాగ్ ఉన్నా, ట్రైలర్లో కొన్ని సీన్లు వంకాయ వండేది ఆగొట్టేది చూపించారు కానీ ఇందులో ఆ ట్రైలర్లో అవన్నీ ఏం లేవు. బట్టలు ఉతికేటిది, వంకాయ ఇవన్నీ ఏం లేవు. కానీ అసలు నిజంగా అంజల్ రావుపూడి గారు ఎవరికి అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆయన అన్నీ ఇట్లే కొడుతున్నాడు. అసలు చూస్తుంటే సింపుల్గా ఉన్న మూవీ అసలు ఆయన ఒక తీస్తే అది ఇట్టే ఎక్కడ ల్యాగ్ లేదన్న. మూవీ బాగుంది, చాలా అసలు ఫైట్స్, జోక్స్, సెంటిమెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరూ చూడొచ్చు. కలెక్షన్స్ వేరేగా నాకు ఈరోజే 100 కోట్లు 200 కోట్లు పక్క రావచ్చు, ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే ఆ క్రేజ్ ఫైనల్గా బాగుందన్న. టికెట్ రేట్ కొంచెం ఎక్కువ ఉంది, 450 రూపీస్ ఉంది. కానీ మీరు పెట్టే అమౌంట్కి ఖచ్చితంగా వర్తుంది. చాలా బాగుంది మూవీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది బ్రో మూవీ? ఇప్పుడే వచ్చిన నా ఫ్రెండ్ పేరు ప్రసాద్. ఇప్పుడే వచ్చిన మన శంకర వరప్రసాద్ బ్రో. చాలా రోజుల తర్వాత ఒకప్పుడు శంకర్ MBBSలో బాస్ను చూసినాం బ్రో. మైండ్ పోయింది బ్రో నాది. అది ఏం గ్రేస్ బ్రో, ఏం డ్యాన్స్, ఏం స్టెప్, ప్రతి ఒక్కటి. అంటే మన బాస్ని ఎలా చూడాలో, బాస్ ఫ్యాన్స్ ఎలా, బాస్ ఇస్ బ్యాక్ ఇస్తే ఎలా చూడాలో చూపించాడు. మెయిన్గా అనిల్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే బాస్ని ఎలా హ్యాండిల్ చేయాలో, అంటే ఎలా రప్పియాలో అది రప్పించింది భయ్య. అబ్బా మెంటల్ ఎక్కింది భయ్య. నాకే చాలా బాగా నచ్చింది. అరే ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి, జుప్పు 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 జుప్పు. అరే ఏంది వెంకి సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి, జుప్పు 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 జుప్పు. అంటే 70 ఏళ్ళు వచ్చినా కూడా ఒక 20 ఏళ్ళ కుర్రోళ్ళకి ఎట్లా డ్యాన్స్ చేసిరా, ఎట్లా ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా అని బాధ అనిపిస్తుందా. ఎందుకంటే ఎప్పుడు అంటే ఒక హీరో డ్యాన్స్ చేస్తే అంటే మెగాస్టార్ని ఈ రేంజ్లో డ్యాన్స్, మన వెంకీ మామ బాసు వాళ్ళిద్దరు 2 కళ్ళు సరిపోరు. అంటే వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తారు. నాకేం వచ్చిందన్న ఇంకా హుక్ స్టెప్ అని ఆ స్టెప్ కంపోజ్ చేయడము, ఆ హుక్ స్టెప్ అంటే ఒక బాస్ని మళ్ళీ కంబ్యాక్ ఇస్తే ఆ ఎనర్జీ, ఆ డైలాగ్ అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఒకటే భయ్య, నాకు ఇష్టమైన ఆల్ఫాబెట్ RFG. ఏం యాక్టింగ్ చేసిండ్రా మెగాస్టార్ చిరంజీవి. ఆకాశంలో తార, ఏం యాక్టింగ్ చేసినావు నైనా తార.
కాంబినేషన్ అదిరిపోయింది భయ్య, వాళ్ళిద్దరి బాస్ ఉన్న ఇద్దరి కాంబినేషన్ అదిరిపోయింది భయ్య. ఓకే, ఇంకోటి ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు చాలా మంది అసలు ఏం అర్థం కాకుంటున్నది, కట్స్ ఉంది, అసలు ట్రైలర్కి ఏం సంబంధం లేదు, చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు, సీరియల్ టైప్ ఉందని చెప్పి. కొందరు నెగిటివ్ నా కూడా వినండి. ఈయన మీరు టైలర్ వచ్చేది అనుకున్నారు, టైలర్ మా 20% మాత్రమే, 80% అని రాప్పుడు మొత్తం దాచిపెట్టిండు సినిమా లోపల. 80% వామ్మో అది ఏందిరా నాయన, 80% ట్రోలింగ్ చేసే నా కొడుకులు రండిరా. ఇలాంటి సినిమా మీరు కానీ చూసి ఉంటే నేను చెప్పండి, ఇలాంటి సినిమా నేను చూడలే భయ్యా. టైలర్ వేరు, 20% 80% దాచిపెట్టులు వేరే లెవెల్ ఉంది భయ్యా. ఒకటే భయ్యా, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చే సినిమా మన శంకర వరప్రసాద్. కలెక్షన్స్ మాత్రం పక్కా ఈసారి 500 crores పక్కా దాడుతుంది, అంత మంచిగా కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అనిపించింది మూవీ? మూవీ అయితే భయ్యా కిరాక్ ఉన్నది, బాసిస్ బ్యాక్ అన్నట్లు ఉన్నది. ఆయన ఇంతకుముందు మొత్తం అన్ని ఫెయిల్ సినిమాలు ఏందప్ప అయిపోయింది, ఇక చిరంజీవి మొత్తం కలాస్ అని అనుకున్నాం. కానీ అందరు కలాస్ అనేటోళ్ళకు రాడాను కాబట్టి కిందికి వెళ్ళి దింపిండు. అందరు వెనక్కి వెళ్ళి ముందరికి వెళ్ళి దింపితే ఈయన కిందికి వెళ్ళి దింపిండు. కలెక్షన్లకు పోతే ఇక బరాబర్ కోసుడే ఉంటుంది కలెక్షన్లు మాత్రము. ఇంకోటి ఈసారి సంక్రాంతి బుల్లోడు డెఫినెట్గా ఆయన ఫస్ట్ మన ఈయననే చిరంజీవి సారే, తర్వాత నేను బాస్ అంట కాబట్టి చిరంజీవి సార్ ఎక్కడ గుర్తుండదు మనకు. బిగ్ బాస్ అనేది ఒకటే బాగా గుర్తు, చాలా ఇష్టం అన్న మాత్రం. అన్న స్టెప్పులు కానీ అవన్నీ కానీ చిన్నప్పటికెళ్ళి బాస్ అనకం అలవాటైపోయింది. సినిమాలో నీకు నచ్చింది ఏది? నాకు నచ్చింది బాగా ఆయన డ్యాన్స్ ఎనర్జీ, ఆయన కామెడీ టైమింగు, ఆయన కామెడీ ఎట్లుంటుంది అంటే మాత్రం బాబా ఒక అల్లరి నరేష్ని మరిపించిండు అనుకోండి. జనరల్ జోక్స్ ఉన్నాయి, జనరల్ కామెడీ ఉందని అంటారు మరి బయట. జనరల్ కామెడీ జనరల్ జోక్స్ అనేటోళ్ళు ఏంటంటే బయట అవి ఇవి పిండానా అవి ఇవి చూస్తారు కాబట్టి వాళ్ళకి కామెడీలు అట్లా అనిపించాయి. మూవీలో ఉండే కామెడీ వేరే. అందరు ఒకటి చెప్తున్నాను, నెగటివ్ చేసేటోళ్ళకి ఒకటే చెప్తున్నా, చెప్పిరుగా తీసుకొని కొడతా మళ్ళీ ఒకసారి సినిమాల గురించి అది అనకూడదు. హీరోయిన్ గారిది ఎలా ఉంది అన్న సీన్స్? అంటే సెకండ్ హాఫ్ లో హీరోయిన్ అంతా కనిపిస్తలేదు అని అంటారు. హీరో ఇప్పుడు స్టోరీని బట్టి అనిల్ అన్న నడిపించిండు. ఆయన డైరెక్టింగ్కి మాత్రం దండం పెట్టలే. కొద్దిగా సెకండ్ హాఫ్లో కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది, హీరోయిన్ విషయంలో డిసప్పాయింట్ అనిపించింది. ఇంకోటి ఫస్ట్ హాఫ్ మాత్రం కిర్రాక్ ఉందన్న. ఇక మన వెంకటేష్ బాబు గారు వచ్చినప్పుడు అయితే ఇక విజిల్లు కేకనే కేక్ కిర్రాక్. ఆయన ఎప్పుడు వస్తాడా అని వెయిటింగ్ చేస్తాం సెకండ్ హాఫ్ అంతే. అన్న సినిమా చూసినా ఆల్రెడీ నేను ఆ సినిమాలో నవ్వి చచ్చిపోయినా. ఈ సినిమా స్టోరీ కూడా తెలుసుకోలేదు నిజంగా. ఆ ఐమాక్స్లో ఒక థియేటర్ ఉంది కానీ ఆ కుర్చీ మాత్రం చినిగిపోయిందన్న. అది నేను ఇట్లా కిచ్చుకుంటున్నా, ఆ నవ్వు మాత్రం చినిగిపోయిందన్న. ఆయన అన్నాడు ఇంత ముందు రివ్యూలో అన్నట్టు ఒక 10 నిమిషాలు డిసప్పాయింట్ చేసిన, అంటే డిసప్పాయింట్ కొద్దిగా ల్యాగ్ అవుతుంది కానీ డిసప్పాయింట్ అనే నేను పెద్దగా అనుకోను. సినిమా మాత్రం అల్టిమేట్ అన్న. వెంకటేష్ గారు రాగానే నెక్స్ట్ లెవెల్ నిజంగా. ఆ ఎపిసోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ హాఫ్ ఒక 1 మ్యాన్ షోగా చిరంజీవి గారు ఎత్తుకొస్తే నెక్స్ట్ లెవెల్. వెంకటేష్ గారు రాగానే నెక్స్ట్ లెవెల్ పోయి ఆ సినిమా. హీరోయిన్ ఆమె కూడా ఆమె గ్లామరు, ఆమె యాక్టింగ్ హీరోయిన్ దిగిట ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా నడిచేది హీరోయిన్ మీదనే. ఒక భార్యల మీద, ఒక పెళ్ళాల మీద, ఒక ఆడబిడ్డల మీద ఈ సినిమా నడుస్తుంది. ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడకపోతే వాళ్ళ జన్మ ధన్యం కాదు భయ్య. ఎందుకంటే ఇవాళ రేపులా చిన్న పోరలకే పోరీలని అదని ఇదని లవ్వులని గొడవలు అవుతుంటే చచ్చిపోతుంటారు. వాళ్ళు హుస్సేన్ సాగర్లపై చస్తారు. అట్లా చావకూడదురా, చిన్న గొడవలు అవుతుంటారు. మీరందరూ గుడికి పోతారు రోజు శుక్రవారం శనివారం. గుడికి పోయే బదులు ఇంట్లో పెళ్ళాలని మొక్కండి అని ఈ సినిమా మెసేజ్. నిజంగా ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడవలసింది. ఆయన డ్యాన్స్, ఆయన గ్రేసు, అదేవిధంగా ఆయన యాక్టింగు నెక్స్ట్ లెవెల్. నిజంగా తెలుగు ఇండస్ట్రీ యువత, తెలుగు ఇండస్ట్రీ హీరోలు చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. ఒక పవన్ కళ్యాణ్, ఒక రామ్ చరణ్, ఒక అల్లు అర్జున్ గారు కూడా ఈయన డ్యాన్స్ కింద పనికిరాదు నిజంగా. ట్రైలర్ చూసినప్పుడు, ట్రైలర్ వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు మొత్తం సీరియల్ టైప్ ఉంది ట్రైలర్. చెప్తున్నా వాస్తవానికైతే ట్రైలర్ అంత మాత్రంగా నచ్చలేదు నాకు. సినిమా చూడడానికి మాత్రం నెక్స్ట్ లెవెల్. రాజాసాబ్ మూవీ కూడా ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సినిమా మాత్రం దొబ్బింది. కామెడీ ప్రకారంగా సేమ్. కానీ ఆయన గుంజిండు భయ్యా
రాడు దింపుడు. ఈయన దాంట్లో ఒక మెసేజ్ ఇచ్చకుండా ఒక యువతకు ఎలా బాగుపడాలి, అరే చావకుండ్రా ఇట్లా బతకండ్రా. మనం చిన్న ఉన్నప్పుడు స్టార్టింగ్ ఓనమాలు నేర్చుకున్నప్పుడు 1వ తరగతి 2వ తరగతి నేర్చుకుంటాం కదా. మన జీవితంలో మనశంకర వరప్రసాద్ ఈ మూవీ మాత్రం మనకు ఒక జీవిత సత్యం నేర్పిస్తుందని నేను కోరుకుంటున్నా. జై హింద్, జై పిఎస్పీకే, జై మెగాస్టార్. ఓకే ఎలా అనిపించింది మూవీ చూసి? బాసు మెగాస్టార్ గారు, అయ్యో బాబు చిరంజీవి గారు దేవుడు దేవుడు మెగాస్టార్ గారు, అయ్యో బాబు మెగాస్టార్ అద్దలు వేసుకో. ఓకే అబ్బా మెగాస్టార్ గారు అంత రియాక్ట్ అవుతున్నావు ఎలా? మనశంకర వరప్రసాద్ గారి సినిమా చిరంజీవి గారికి 1000 కోట్లు పక్కా అంతే. అనిల్ రావుపూడి గారు డైరెక్టర్ గారు ఏమి టైమింగ్ అండి. ఈ సినిమాలో మెగాస్టార్ గారిని అదే స్టైల్గా, అదే కామెడీ, అదే రొమాన్స్, అదే డైలాగ్స్ ఈ సినిమాలో కామెడీలు, డ్యాన్సులు, ఫైట్లు, రొమాన్స్లు. నయనతారతో బాస్ చేసే రొమాన్స్ ఉంది. వెంకటేష్ గారు, చిరంజీవి గారు నయనతార కోసం కొట్లాడుకుంటే మామూలుగా లేదంతే ఈ సినిమా. ఇంకా డైలాగ్స్ అయితే అబ్బాబా, ఆడవాళ్ళ కోసం చట్టాలు చేస్తే మీరు కాపాడుకోవాలని చూస్తే మగాళ్ళని కప్పెట్టడానికి చట్టాలు వాడుతున్నారు. భలే కామెడీ అబ్బా, ఎక్సలెంట్, సూపర్. కాబట్టి మెయిన్ ముఖ్యంగా ఇంకోటి చెప్పాలి మీ అందరికి. మెయిన్ ముఖ్యంగా ఒక మాట చెప్తా, థియేటర్లో పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది అంతే. ఈ సినిమాలో పెళ్ళిళ్ళ పండుగ స్టార్ట్ అయిపోయింది థియేటర్లో. ఈ సినిమా థియేటర్లో మనశంకర వరప్రసాద్ గారు, చిరంజీవి గారి సినిమాలో పెళ్ళిళ్ళ పండుగ స్టార్ట్ అయిపోయింది. సంక్రాంతి పండుగ, పెళ్ళిళ్ళ పండుగ స్టార్ట్ అయిపోయింది. ఎలా అంటే వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరూ, చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ ఒక్కటయ్యారు. ఒకరినొకరు ఒక్కటైపోయి వాళ్ళ ఇంట్లో పిల్లని వీళ్ళ ఇంట్లో పిల్లని వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు అంతే. కులం, మతం, జాతి, భాష, ప్రాంతం ఏమి లేకుండా అభిమానం ఒకటే. కాబట్టి ఆ అభిమానంతో వీళ్ళు హీరో కలిసిపోతే ప్రజలు కూడా కలిసిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని కులం మతం మర్చిపోయి అందరూ కలిసి ఐకమత్యంగా సాధించారు. ఇది కావాలా సినిమా అంటే? ఇది సినిమా మెసేజ్ ఇవ్వాలంటే అది ఇవ్వాలా. అంతేగాని సమాజంలో ఉన్నోడు లేనోడు భావన రాకూడదంతే. సినిమా వల్ల డాన్స్ ఎలా అనిపించింది? అంటే ఏజ్ అయిపోయింది కదా, డాన్స్ అంతా రాదా? ఏజ్ అయిపోయినా కూడా అదే డాన్స్, అదే గ్రేస్ అయినా. చూడండి ఇట్లా, ఓ మిసల్ల పిల్ల నీ ముక్కు మీద కోపం ఇంకా తగ్గలే పిల్ల, అందితే జుట్టు అందకపోతే అబ్బాయి ఉక్కు స్టెప్ బాగా వెంకీ మామ వెంకటేష్ గారు రాగానే థియేటర్లో ఒక్కసారిగా నిశ్శబ్దం. ఆయన వచ్చేలా అడగారే ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్. తర్వాత ఫ్యాన్స్ డ్యాన్సులో కొట్లాడుకుంటారేమో అనుకున్నా, కలిసిపోయారు ఫ్యాన్స్ అందరూ. వెంకటేష్ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, మధ్యలో బాలకృష్ణ ఫ్యాన్స్ కలిసిపోయి ఒకరింట్లో ఒకరి సంబంధాలు మాట్లాడేసుకోవాలి థియేటర్లో. మీకు పెళ్ళిళ్ళు కావాలంటే మీరు మ్యాట్రిమోనీకి పోకండి, బంధువుల కాడకి పోకండి, సినిమా థియేటర్ అండి. పెళ్ళిళ్ళు అవుతాయి మీకు ఖచ్చితంగా. మీకు పెళ్లి సంబంధాలు కావాలంటే ఈ సినిమాకి రావాలి, కలిసిపోతారు అందరూ. కాబట్టి జై మెగాస్టార్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.